బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో స్వామికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ భర్తపై దాడికి నిరసనగా కోట్పల్లి గ్రామంలో నేతలు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రజలిచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలుపు సహజం. ఇది కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలిచ్చిన తీర్పు. కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించిండ్రు. కానీ ఇంటి మీదకి పోయి కొట్టడము ఇది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసు వారు దీన్ని ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలి. ఇది పద్ధతి కాదు. గెలిచిన వెంటనే 3 రోజులు కూడా జీర్ణించుకోకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము? పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి కోట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి దానికి ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.